హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి రుచులు. ఈరోజు మనం చాలా ఈజీ అండ్ సూపర్ టేస్టీ రెసిపీ పాస్తా ఎలా చేయాలో చూద్దామా. ఈవినింగ్ స్నాక్స్లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇంకెందుకు లేట్, టేస్టీ పాస్తా ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ పోసి సాల్ట్ అండ్ ఆయిల్ వేసి ఒక బాయిల్ వచ్చే వరకు మరగనివ్వాలి. ఆ తర్వాత అందులో పాస్తా వేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత పాస్తా ఉడికిందా లేదా అని టెస్ట్ చేసుకోవాలి. ఒక పాస్తాని తీసుకొని ఒక గిన్నెలో వేసి చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని. ఆ తర్వాత వాటర్ వంపేయాలి. నీళ్లు వంపేసి అందులో చల్లనీళ్ళు పోయాలి. ఇలా పాస్తా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అది వేడవనివ్వాలి. అందులో ఇప్పుడు మనం ఆనియన్ వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్ మంచిగా వేగాలి. వేగిన తర్వాత అందులో టమాటో వేసుకుందాం. టమాటో వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటోని బాగా కలిపి మూత పెట్టి క్లోజ్ చేసి ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన టమాటోలో ఇప్పుడు టమాటో బాగా ఉడికిపోయింది. ఆ తర్వాత అందులో కారం మరియు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు సాసెస్ వేసుకుందాం. ముందుగా టమాటో సాస్ వేసుకోవాలి. ఆ తర్వాత సోయా సాస్ వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం వెనిగర్ కూడా వేసుకుంటున్నాను. ఇలా సాసెస్ అన్నీ వేసాక బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం. ఇలా వేగిన సాసెస్లో పాస్తా వేసుకుందాం. పాస్తా వేసి మంచిగా కలుపుకుందాం. ఇలా కలిపాక ఒకసారి మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనిస్తే మన టేస్టీ పాస్తా రెడీ. ఒకసారి ట్రై చేయండి, పిల్లలకి చాలా నచ్చుతుంది. ట్రై చేసి ఎలాగొచ్చిందో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గంట కొట్టడం మర్చిపోకండి.